శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. త్రిజ్యేష్ఠ దేనికి కూడా పనికిరాదండి. సర్వసాధారణంగా త్రిజ్యేష్ఠ వివాహానికే పనికిరాదనుకుంటారు, కానీ గృహప్రవేశ విషయంలో కూడా మనకి ఈ త్రిజ్యేష్ఠ పనికిరాదు. దేనికిను ఉపనయనం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఈ త్రిజ్యేష్ఠ అనేటువంటి విషయాన్ని కొంచెం మనం శ్రద్ధగా చూడాలి. ఒకటేంటంటే, ఏ విధమైనటువంటి కన్య కానీ ఇటు వరుడు కానీ 3 జ్యేష్ఠ శబ్దాలు ఉండకూడదు. 3 జ్యేష్ఠ శబ్దాలు కూడా పనికిరావు అన్నమాట. అలా ఉన్నట్లయితే దానికే త్రిజ్యేష్ఠ, ఇది ఒక దోషంగా పరిగణించారు. దీనివల్ల ఫ్యూచర్లో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇది ఆల్రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే దీని గురించి ఆలోచించకండి. దానికి ఏదైనా పరిహారం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం కూడా బాగా ఉంటుంది. ఈ త్రిజ్యేష్ఠకి ఏం చేయాలనేటువంటిది కూడా ఒక శాస్త్రం ఉంది, ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే ముందుగా వివాహ విషయంలో కానీ ఇతర శుభ కార్యక్రమాల్లో కానీ త్రిజ్యేష్ఠ పనికిరాదు. అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడు కావచ్చు, లేకపోతే అప్పచెల్లెలలో జ్యేష్ఠురాలు కావచ్చు, జ్యేష్ఠ మాసంలో పుట్టచ్చు, జ్యేష్ఠ నక్షత్రంలో చేయొచ్చు. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇందులో ఏ 3 కూడా కన్యకి కానీ వరుడికి కానీ పనికిరాదు. అదేవిధంగా ఇలా చేసినట్లయితే మంచిది కాదు. ఒక జ్యేష్ఠ అయితే శుభకరం, 2 జ్యేష్ఠలు అయితే కూడా మధ్యమం. అందుకే మీకు ఎప్పుడు కూడా మరి 2 జ్యేష్ఠలు అంటే ఇంచుమించుగా వచ్చేస్తాయి. జ్యేష్ఠ నక్షత్రంలో అమ్మాయి పుడుతుంది, జ్యేష్ఠ మాసంలో పుట్టచ్చు, జ్యేష్ఠురాలుగా పుట్టచ్చు, అక్కడే 3 వచ్చేస్తాయి. కాబట్టి అందుకే అలా కనుక జరిగితే, అంటే జ్యేష్ఠురాలుగా పుట్టి జ్యేష్ఠ మాసంలో పుట్టి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిందనుకోండి ఒక అమ్మాయి లేకపోతే అబ్బాయి, అక్కడికే 3 జ్యేష్ఠలు వాళ్ళకే వచ్చేసాయి కదా. అంచేతే అటువంటి వాళ్ళకి ఎక్కడైనా జరిగినట్లయితే వాళ్ళకి ఆ జ్యేష్ఠ నక్షత్రానికి కొద్దిపాటి విశేషంగా పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే, శాంతులు కనుక చేసుకున్నట్లయితే చాలా మంచిది. కాబట్టి 2 జ్యేష్ఠలు పర్వాలేదు, 3 జ్యేష్ఠలు మాత్రం హానికరం. ఏదో ఒక రకంగా ఇబ్బందులు రావడానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అది ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా కావచ్చు. కాబట్టి ఇటువంటివి వీలైనంత వరకు లేకుండగా చూడాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. త్రిజ్యేష్ఠ విషయంలో కూడా ఏ విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా వెళ్ళకపోవడమే మంచిది. అదే ఆ వివాహం చేయకపోవడమే మంచిది. వివాహమే కాదు, ఇతర ఏ శుభకార్యం ఇంకోటి ఏదైనప్పటికీ కూడా పనికిరాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.